సార్ సార్ వెయిటింగ్ లో ఉండగానే 25 years దాటిన H4 పిల్లల పరిస్థితి ఏంటి? ఏజ్ అవుట్ సమస్య గురించి మాట్లాడుతున్నారు. అవునండి. డెఫినెట్లీ ఇది పెద్ద ప్రాబ్లం అవుతుందండి మాకు. ఎందుకంటే H1 H4 మీద వచ్చిన వాళ్లకు పిల్లలు ఇక్కడ పుట్టి ఇండియాలో పుట్టి యుఎస్ లో వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు యుఎస్ సిటిజన్స్ కారు, వాళ్ళు H4 మీద వస్తారు. ఇప్పుడు మనకేందంటే గ్రీన్ కార్డ్ అన్నది ఇది వరకు తొందర వచ్చేది. మా అప్పుడు 7 ఏడాదులు వచ్చేది, తర్వాత 2 ఏళ్ళు పట్టింది, 3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 80 ఏళ్ళ అంటే మా రీసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చి నీ అంత తుచ్చురా, నీ అవని రీసెర్చ్ తుచ్చు, నువ్వు తప్పు చెప్తాను, 80 ఏళ్ళు కాదురా 140 ఏళ్ళు అని చెప్పింది వాళ్ళు. ఇంపాసిబుల్ అంటే అయిపోయింది, ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళకు 21 years వచ్చినప్పుడు ఎడవాపుడు అంటాం మనం. ఎడవాపుడు అంటే తెలుసు కదా, కోడి పిల్లలు పెద్దగా అయిన తర్వాత అవి వేరే వెళ్ళిపోతాంటే. అంటే 21 years తర్వాత వీళ్ళు స్వంతంగా ఉండాల్సిందే, వాళ్ళు తల్లిదండ్రుల వీసా మీద ఉండరాదు. అయితే ఈ పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళు స్టూడెంట్ వీసా ట్రాన్స్పోర్ట్ కావాలి, H1B ట్రాన్స్పోర్ట్ కావాలి. తర్వాత ప్రాబ్లం ఏమైతుంది వైఎన్ఆర్ గారు అంటే వీళ్ళకు F1 మీద ట్రాన్స్ఫర్ కావాలంటే ఒకటి ట్రావెలింగ్ ఇబ్బంది ఉంటుంది, అక్కడక్కడ ట్రాన్స్ఫర్ బాగానే అవుతుంది, వాటికి కూడా ఈ మధ్యలో ఇబ్బంది పెడుతుంది మాకు. ఈ పోరగాన్లకు వాళ్ళు F1 మీద ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏమని ప్రూవ్ చేయాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు హోమ్ కంట్రీకి వెళ్ళిపోవాలని ఉంటది. ఈ పోరగానికి హోమ్ కంట్రీ ఏందో తెలియదు, అంతే కదా, అదే హోమ్ వాడేమనుకుంటాడు అమెరికానే హోమ్ కంట్రీ అనుకుంటాడు. అయితే నేనేం చెప్తా అంటే వీళ్ళందరికి కూడా ఇప్పుడు ఎవరైతే 10, 12, 13 years ఉన్న వాళ్ళు కానీ అందరికి కూడా ఎవరైతే ఇండియాలో పుట్టిన వాళ్ళకు మాత్రం మీరు ఈఆర్టీవీ అన్నది వాళ్ళకు రెగ్యులర్ గా చూపెట్టండి. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు నేర్చుకోవాలి, మీరు చెప్పినంత మాత్రం వస్తే కాదు ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, రేపు ఉండరు, మీరు వెళ్ళిపోతారో అక్కడ ఉంటారో ఇక్కడ ఉంటారో మాకు తెలియదు. మీరు ఉన్నా కూడా వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే పిల్లలు ఇండియాలో పుట్టి అక్కడ టీనేజ్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ఈఆర్టీవీ రెగ్యులర్ గా ప్రతి వారం వినాలే. ఎందుకంటే ప్రతి అప్డేట్స్ మేము ఇస్తాను వాళ్ళ గురించి కూడా. ఎందుకంటే వాళ్ళు రేపు F1 మూవ్ కావాలి. F1 మీద కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయి September 15, 2026 నుంచి. అంటే ఈ 2 నెల 15 రోజుల తర్వాత 2 నెలల తర్వాత కొత్త రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకు. తర్వాత F1 నుంచి ఓపీటీ ఒక గండం, ఓపీటీ నుంచి సెమ్ ఎక్స్టెన్షన్ ఒక గండం, ఆ తర్వాత మీకు H1B ఒక గండం. ఇవన్నీ వీళ్ళు పాస్ కావాలి. మీరు చేసిన పనులని నాకు తెలుసు, మీకు తెలిసి ఎటువంటి ఇబ్బందులు పడరో మాకు తెలుసు, మీరు మానే నాలెడ్జ్ ఉన్నది మీకు. అసలు చెప్పాలంటే మన తెలుగు వాళ్లకు ఇమిగ్రేషన్ మీద ఉండే అవగాహన చాలా బాగుంటుందండి మన తెలుగు వాళ్ళకు. అవును. కాకపోతే ఏంటంటే ఈ టీనేజ్ పిల్లలకు మాత్రం అందులో కూడా ఎట్లుంటదంటే అన్ననేమో అక్కడ పుట్టిండు, చెల్లెనేమో యుఎస్ లో, ఇండియాలో పుట్టిండు, చెల్లెనేమో యుఎస్. చెల్లెకేం పర్లేదు, వీరికి మాత్రం ఇబ్బంది ఉంటుంది. సో అట్లా వీళ్ళు ఎవరైతే యుఎస్ సిటిజన్స్ మాకు సంబంధం లేదు, ఈ యుఎస్ సిటిజన్స్ మా ఛానల్ కు ఈ టీవీకి అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ కోసం పర్వాలేదు, కానీ బతుకుదేరు మధ్య మీరు అవసరం లేదు. కాకపోతే ఈ పిల్లలు ఎవరైతే ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీనేజ్ నుంచి మా ఈ ఛానల్ కు మీరు మామూలు వాళ్ళని చూడమని చెప్పండి. ఓకే, రెగ్యులర్ అప్డేట్ తెలుసుకోవడమే కదా. ఖచ్చితంగా బయట దేశంలో ఉన్నాం కాబట్టి అక్కడ రూల్స్ ఏంటి, ఏం మారుతున్నాయి ఏంటి, అప్డేట్ గా ఉండాల్సి ఉంటుంది కదా. ఇంకోటి, చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా అలాగే గల్ఫ్ లాంటి దేశాల వైపు వెళ్తున్నాయి. చాలా ఫ్యామిలీస్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉద్యోగాల కోసం. స్టిల్ అమెరికానే ప్రిఫరెన్స్ అంటారా మీరు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన ఇండియన్ డయాస్పొరా అంటారు అన్నట్టు. ఇండియన్ డయాస్పొరాలా ఓవరాల్ గా మీకు మొత్తం ఒక 50 లక్షల మంది ఇండియన్స్ యుఎస్ లో ఉన్నారు. మొత్తం మన ఇండియన్స్ దాదాపు 3.5 కోట్లు 4 కోట్ల మధ్యలో మొత్తం అన్ని దేశాలు కలుపుతున్నారు. అందులో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిది హైయెస్ట్ ఉంటుంది, ఎవరు సంపాదిస్తారు, అబ్సల్యూట్లీ యుఎస్ఏ అండి. ఇంకోటి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ మా దగ్గర ఒక్క బెనిఫిట్ ఉందండి, దానికి అందరం మన అమెరికాకు నమస్కారం పెట్టుకోవాలి. ఏందంటే మా దగ్గర బెనిఫిట్, మా దగ్గర పుట్టిన వాడు ఎవడు కూడా యుఎస్ సిటిజనే. ట్రంప్ ఏమైనా చెప్పుకోనియండి, వాడు ఏమైనా రాసుకోనియండి, సత్యం మాత్రం ప్రతి ఒక్కడు యుఎస్ సిటిజనే. ఈ ప్రొవిజన్ అన్నది మీకు ఏ కంట్రీలో కూడా లేదు, నాకు తెలిసి ఏ కంట్రీలో లేదు. కెనడాలో ఉందిలేండి, మిగతా ఏ కంట్రీలో లేదు.
మీరు అక్కడ పుట్టి దుబాయ్ అటువంటి కంట్రీస్ లో, ఇంగ్లాండ్ లో కానీ కొన్ని కంట్రీస్ లో మీరు పుట్టొచ్చు, మీ నాయన పుట్టొచ్చు, మీ కొడుకు పుట్టొచ్చు, మీ మనవడు పుట్టొచ్చు, ఎవరిని కూడా సిటిజన్షిప్ ఇస్తారు అక్కడ. మా దగ్గర ప్రతి పుట్టిన వాళ్ళకు ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఉంది. కానీ మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా రోజు అప్డేట్ అవుతూ, రోజు ఒక వివక్ష కైండ్ ఆఫ్ వాతావరణంలో ఉంటూ, రోజు ఎప్పుడు మన వీసా ఏమవుద్దో తెలియని ఒక పరిస్థితిలో భయంగా ఆందోళనగా ఉండాల్సిన పరిస్థితి అమెరికా తప్ప మిగతా దేశాల్లో ఎక్కడ లేదు కదా. ఒక్కటండి, వేరే దేశాల్లో ఏముందో నాకు తెలియదు. అక్కడ అంత ఈజీగా ఏం లేదు. మిగతా దేశాల్లో కూడా బాగా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా స్ట్రిక్ట్ అయిపోయింది, కెనడా స్ట్రిక్ట్ అయిపోయింది, యూరోప్ స్ట్రిక్ట్ అయిపోయింది, మిడిల్ ఈస్ట్ సంగతి నాకు ఆడేవాడు కూడా తెలుసుకోలేదు ఇప్పుడు. సో మొత్తం అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి డెఫినెట్ గా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా అండి మనిషి ప్రెషర్లు ఉంటేనే పెర్ఫార్మెన్స్ బాగుంటది. ప్రెషర్ లేదనుకోండి పెర్ఫార్మెన్స్ ఉండదు. కాదు, మీరు అడ్వకేటు కన్విన్స్ చేస్తారు ఏవైనా చెప్పి, కన్విన్సింగ్ క్యాపబిలిటీ చాలా ఉంటుంది మీకు. అలాగే కన్విన్స్ చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు నేను? మీరు అడ్వకేట్ కాబట్టి ఇమిగ్రేషన్ కోసం చాలా మంది అమెరికా వస్తేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి, మీకు జీవనోపాధి అది కాబట్టి అమెరికా రండి అని మీరు చెప్తున్నారని నేను ఎందుకు అనుకోకూడదు? ఒక్కటండి, మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు. నెంబర్స్ అనేది అబద్ధం చెప్పదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మా దగ్గర, ప్రతి భారతదేశస్తుడు మా దగ్గర ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాదాపు 80 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మా అమ్మ, మా ఆవిడ, మా 2 పిల్లలు అనుకోండి, అందరు కలిపి మొత్తం 5 కలిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, నా ఇన్కమ్ ఎంత నేను చెప్పట్లేదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 5 ఉంటే దాదాపు మా దగ్గర 80 to 100,000 అంటే 1 కోటి రూపాయలు యావరేజ్ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ మా దగ్గర. ఈ ఇన్కమ్ మీకు ఎక్కడన్నా కనబడుతుందండి? ఎక్కడా లేదు. ఇంగ్లాండ్ లో లేదు, ఆస్ట్రేలియాలో లేదు, ఎక్కడ లేదు. నా ఇంకోటండి, మీరు ఈ ఒక్క యుఎస్ అనే ఒక్కటే చెప్పను నేను. జనరల్ గా వేరే కంట్రీస్ కూడా మన వాళ్ళు పోవడం మంచిదే. వేరే కంట్రీస్ పోవడం, ఇప్పుడు మీరు చూడండి హైదరాబాద్ లో మైగ్రెంట్ లేబర్ ఉన్నారండి, వాళ్ళు చేసిన పని ఎవడని చేస్తాడా అండి? డెఫినెట్ గా నో. ఎంత కష్టం. డెఫినెట్ గా నో. అంటే అంటే చేయరంటారా వాళ్ళు? వాళ్ళు బాగా చేస్తారు. మరి వాళ్ళు అక్కడనే బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో చేసుకోవచ్చు కదండి. చేయరాదు అక్కడ. ఎప్పుడు కూడా బయటికి పోయినప్పుడు పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటది. ఇంకోటండి, మొత్తం మన ఇండియన్ డయాస్పోరా ఇప్పుడు 3.5 కోట్ల నుంచి 4 కోట్ల మంది మనోళ్ళు బయట ఉన్నారండి. ఉపాధి కోసం బయట పోయిన వాళ్ళు ఉన్నారు. ఉపాధి కోసం బయటికి పోయేలా కానివ్వండి, మనం నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి, వాళ్ళందరూ కానీ 4 కోట్లు వేసుకుందాం లెక్క. మేము 4 కోట్ల మంది ఎంత సంపాదిస్తున్నామో మీ మొత్తం 140 కోట్ల మంది అంతలా సగం మేము సంపాదిస్తున్నాం. రియల్లీ? దట్ ఈస్ ద స్టాట్స్. మీరు చూడండి, అది మెయిన్. అంటే మనోడు ఇక్కడి నుంచి అక్కడికి పోతే వాడు కంపల్సరీ ఒక 7 to 8 times ఇంప్రూవ్ అవుతుంది. అవసరం లేదండి, మీరు ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ లో పోయి చూడండి, మన తెలంగాణ, ఆంధ్ర లేబర్లు, బీహార్, ఉత్తరప్రదేశ్ లేబర్ చూడండి. అట్లా చెప్పి మనోళ్ళు దుబాయ్ పోయి బాగానే చేస్తారు, అమెరికా పోయి బాగానే చేస్తారు. కరెక్ట్. మొన్న లాస్ట్ సీజన్ అయితే వరి కోతలకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే ఇక్కడ వరి కోతలు ఆలస్యం అయిపోయినాయి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే కూలీలు లేక. మన దగ్గర బుడతలు దిగడం వాళ్ళు లేరు, బయట పోయి దిగుతాం, వాళ్ళు ఇక్కడ దిగం. అక్కడ పోయి ముడ్లు క్లీన్ చేస్తాము, రెస్టారెంట్ క్లీన్ చేస్తాం, అని చేస్తూనే ఉంటారు. మన దగ్గర చేయం. సో ఇన్ జనరల్ గా ఇమిగ్రెంట్స్ ఎప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు బెటర్ పర్ఫార్మ్ చేస్తారు. ఏ ఇమిగ్రెంట్స్ కూడా కానివ్వండి బెటర్ పర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఉన్న జాగాల కన్నా వేరే జాగాలో పోతే కంపల్సరీ బెటర్ పర్ఫార్మ్ చేస్తారు. అంటే ఈవెన్ మన విత్ ఇన్ ఇండియాలో కూడా మన దగ్గర నుంచి బయటికి పోతే పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. అది జనరల్. బయట దేశం పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది పెర్ఫార్మెన్స్. నెంబర్స్ అండి, మేము 4 కోట్ల మంది చేసేది, మీరు 70 కోట్ల మంది మీరు చేసే ప్రొడక్షన్ ఎంతో, మేము 4 కోట్ల మంది అంత ప్రొడక్షన్. అదే ఇండియన్స్ కదండి, అంతే కదా, అదే కల్చర్, అదే రిలీజన్, అదే కల్చర్ అంత ఉన్నది. అట్లా ఎట్లా పెర్ఫార్మ్ చేస్తారు మీరు అర్థం చేసుకోండి. అంటే దాదాపుగా 10 times కన్నా ఎక్కువ పెర్ఫార్మెన్స్ అన్నట్టు.